ఈరోజు జరగాల్సిన విజయ డైరీకి సంబంధించి ఈరోజు 3 డైరెక్టర్లకి ఎలక్షన్ జరగాల్సి ఉంది. ఆ 3 డైరెక్టర్ల ఎలక్షన్లకు కూడా ఎంత డ్రామా చేసినారనేది అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 100 మంది పోలీసులు అక్కడికి వచ్చి ఈరోజు శాంతియుతంగా ఏదైతే ఎలక్షన్ జరగాలో ఆ ఎలక్షన్ని ఆపేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు సభ్యత్వం లేదు. ఎవరి కోసం అయితే తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందో విఖ్యాత్ రెడ్డి అనే అబ్బాయికి అసలు విజయ డైరీలో సభ్యత్వమే లేదు. అతను 1,25,00,000 డిఫాల్టర్ అయ్యి ఫస్ట్ చక్రవర్తుల సొసైటీ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నవాడు. ఆయన ఇదైపోయి అక్కడ డిఫాల్టర్ అయినటువంటి అక్కడి నుంచి తీసేసిన తర్వాత మళ్ళీ ముత్యాలపాడు సొసైటీకి వచ్చాడు. ముత్యాలపాడు సొసైటీలో ఎలా ఎక్కాడు అనే దానికి 3 మెన్ కమిటీ పెట్టి 3 మెన్ కమిటీ కూడా అతని సభ్యత్వాన్ని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన వ్యక్తి కోసము ఈరోజు ఎటువంటి మెంబర్షిప్ ఎటువంటి అర్హత లేని వ్యక్తిని ఈరోజు అతన్ని తీసుకొచ్చి విజయ డైరీకి చైర్మన్ చేయాలని చెప్పేసి ఇన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నిజంగా మీరు న్యాయబద్ధంగా చేయాలనుకుంటే ముందు 1.25 crore 1,20,00,000 ఎంతో విజయ డైరీకి అయితే మీరు అప్పు ఉన్నారో ఆ అప్పు చెల్లించండి. ఆ అప్పు చెల్లించి దాంట్లో ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ప్రకారం మీరు వచ్చి సొసైటీలో ఎక్కి సొసైటీలో 2 years పనిచేసి పాలు పోసి దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యి దాని తర్వాత మీరు డైరెక్టర్ ఎలక్షన్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు డైరెక్టర్కి పోటీ చేయండి. అంతేగాని ఇట్లా మాకు అధికారం ఉంది, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏమనుకుంటే అది జరగాల అనుకుంటే అది చాలా తప్పు. ఎవరు చూస్తా ఊరుకోరు. దానికి ఎంత దూరమైనా పోరాడతాము, ఎంత దూరమైనా ఆ డైరీని నిలబెట్టినాము. ఈ 5 ఏళ్లలో 26 ఏళ్ళు మేమున్నాం. 26 ఏళ్లలో ₹1 ఎవరికన్నా బోనస్ ఇచ్చినట్టు కానీ, ₹1 ఏ రైతు కన్నా ఇన్సెంటివ్ ఇచ్చినట్టు కానీ చూపియండి. 26 ఏళ్లలో ₹1 ఇలా. ఆఖరికి 2012లోనో 9లోనో ఎప్పుడో వీళ్ళు ఒక సొంత డైరీ తెరుచుకుంటే ఆ డైరీకి ₹1,20,00,000 దాని నుంచి లోన్ తీసుకొచ్చి ఆ డైరీ క్లోజ్ అయిపోయే పరిస్థితుల్లో మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈరోజు లాభాల బాటలోకి తీసుకొచ్చి రైతులకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఏంటి, వర్కర్స్కి బోనస్లు ఇవ్వడం ఏంటి, ప్రతి ఒక్క కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఏవో ల్యాండ్స్ విజయ డైరీ చైర్మన్ పేరు మారు చూపియండి. ఆన్లైన్లో చూస్తే తెలిసిపోద్ది కదా. మీరు ఆన్లైన్లో చూస్తే తెలిసిపోతుంది కదా. ఏమనంటే గవర్నమెంట్ ఉంది ఎంక్వైరీ, 2 ఎంక్వైరీలు వేసారు. ఏమైంది? ఎంక్వైరీలు ఏం తేలింది? ఎటువంటి తప్పు చేయలేదని తేలింది. ఈరోజు కేవలం బుల్డోజింగ్ చేసుకొని గవర్నమెంట్ ఉందని చెప్పి ఇట్లాంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది పద్ధతి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం అంటే నాకు పెద్ద నమ్మకం ఉంది అది ఇది అని చెప్పుకుంటే ఇలాంటి డిక్టేటర్షిప్ పద్ధతుల్ని ఇక్కడ అవలంబిస్తున్నారు నంద్యాలలో. ఒకసారి చూడండి. కేవలం ఈరోజు ఈ ఎలక్షన్ ఆగిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేరు. నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేకపోతే ఈరోజు ఈ ఎలక్షన్ని ఆపేసినారు. మొన్న పోయిన 2 నెలల క్రితం నవంబర్ 24వ తారీఖున జరిగిన మార్చినేనిపల్లె సొసైటీ ఎలక్షన్లో కూడా చూసినాం. వాళ్ళు అక్కడ ఓటర్ లేడు. ఓటర్ లేకపోతే 24 ఓట్లకి 200 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ ఎలక్షన్ ఆపాలని ప్రయత్నం చేస్తారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం ఉంటే ఏదైనా సాధ్యం అనుకుంటున్నారా? మీకు నిజంగా ప్రజాస్వామ్యంగా మీకు మీ మీద నమ్మకం ఉంటే మీరు నామినేషన్ వేయండి, మేము వేస్తాం నామినేషన్. ఓట్లు ఎవరు పడితే వాళ్ళు గెలుస్తారు. గెలుపోటములు దైవాధీనం. నామినేషన్ వేయడానికి కూడా మీకు ఇది లేకుండా ఈరోజు నామినేషన్ వేసే వాళ్ళని తిప్పి వెనక్కి పంపించినారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మేము పోలీసు వాళ్ళని కూడా ఒకటే విజ్ఞప్తిస్తున్నాం, మీరు కూడా ఆలోచించండి. దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది? సరే గవర్నమెంట్ ఉండొచ్చు, పై అధికారుల ఒత్తిడి ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ దీంట్లో ఎంతవరకు న్యాయం చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు అక్కడ ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉండిందా? ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళని మీరు తిప్పి పంపించారు కేవలం ఎందుకంటే టీడీపీకి నామినేషన్ వేసే వ్యక్తి కూడా అక్కడ లేడు, ఎవరు కూడా పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు నామినేషన్లు ఆపుతారు. మేము చెప్తున్నాం వాళ్ళకి నామినేషన్ వేసేది ఉంటే ఏంటి అని. మరి ఎంతవరకు న్యాయం అని పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇలా అయితే కుదరదు. ఖచ్చితంగా దీన్ని ఫైట్ చేస్తాం. ఎంత దూరమైనా ఈ డైరీని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా ఫైట్ చేసి రైతులకి ఆ డైరీని బాగు చేసే విధంగా మేము ముందరికి వెళ్తాము. అదేవిధంగా మా డైరెక్టర్లను కానీ మా ప్రెసిడెంట్లకు కానీ అందరికి కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ అందరికి కూడా అండగా ఉండి ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ ఎన్నికలన్నీ సజావుగా జరిగే విధంగా కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తీసుకొని వచ్చుకొని ఈ ఎలక్షన్ జరుపుతాం. అంటే మొదటి నుండి ఎందుకు ఈ యొక్క ఎలక్షన్స్ జరగకుండా ఒకసారి నామినేషన్ ప్రదర్శించడము ఇటువంటి అడ్డుపడ్డం ఎందుకు చేస్తున్నారు? ఇది కేవలం ఒకటే రీజన్ అండి. ఇప్పుడు వాళ్ళకి విజయ డైరీ మాకు కావాలా, మీకు అర్హత ఏంటి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ముందు ఓటర్ అయి ఉండాలి, ఆ కాన్స్టిట్యున్సీలో ఓటర్ అయి ఉండాలి. నువ్వు ఓటరే కాదు నేను నామినేషన్ వేస్తా అంటే ఎట్లేస్తావు? యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్.
నువ్వు ఆ సొసైటీలో నువ్వు ప్రెసిడెంట్ కాదు, నువ్వు ప్రెసిడెంట్గా ఎందుకు డిస్క్వాలిఫై అయ్యావు? క్లియర్గా రీజన్స్ ఇచ్చారు. దాని మీద కోర్టుకి వెళ్ళావు, కోర్టు నిన్ను తిప్పి పంపించింది. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, 1,25,00,000 నువ్వు కట్టాలా, ముందు ఆ డబ్బు కట్టుకోని కట్టి తర్వాత నువ్వు మెంబర్ అయ్యి, నువ్వు ఆ సొసైటీలో మెంబర్ అయ్యి పాలు పోస్తే ఒక 2 years తర్వాత ప్రెసిడెంట్ అవుతావు. ప్రెసిడెంట్ అయితే 2 జనరల్ బాడీ మీటింగ్లు అటెండ్ అయితే డైరెక్టర్గా నువ్వు పోటీ చేయడానికి నీకు అర్హత వస్తుంది. ఏది లేకుండా నేను నాకు కావాలి అంతే, నాకు మా గవర్నమెంట్ ఉంది, మేము బై హుక్ ఆర్ క్రూక్ మేము ఫోర్స్ యూజ్ చేస్తాం, మజిల్ ఫ్లెక్స్ చేస్తాం, మాకు కావాలా అని చెప్పే విధానంలో పోతా ఉన్నారు అంతే. దానికి లీగల్గా మేము పోయినప్పుడల్లా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఆ దెబ్బ తగిలినప్పుడల్లా ఇలాంటి నామినేషన్లు ఆపేయాలా, లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఆపేయాలా, డైరెక్టర్ ఎలక్షన్లు ఆపాలా, ఇదే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ఏదో నేను 1,25,00,000 అన్నారు కదా అని వాళ్ళు ఛాలెంజ్ చేసినారు, ఎక్కడుందో చూపియండి అని. ఆ రోజు మా చైర్మన్ గారు క్లియర్గా చూపించారు ఆ 1,25,00,000 ఎక్కడి నుంచి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది, ఎవరి పేరు మీద ఉంది, ఆ లోన్ కూడా ఎవరి పేరు మీద ఉంది. కట్టేయచ్చు కదా, కట్టచ్చు కదా, ఇదంతా చేసే బదులు. ఈరోజు కేవలం అధికారం ఉంది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మీకు ఎన్నో అంశాలు తెలుసు, ఆలగడ్డలో ఎన్ని అంశాలు జరుగుతున్నాయో, అహోబిలం కానీ ఇంకోటి కానీ ఇంకో, అందులో భాగంగా ఇది ఒకటి ఈరోజు వాళ్ళు చేసేది. మరి మీరు అధికారులతో మాట్లాడినప్పుడు ఏమన్నారు? ఇది పోస్ట్ పోన్ చేశారు కదా, మరి ఎప్పుడు నిర్వహించే పరిస్థితి ఉంది? ఇప్పుడు అది బోర్డు, ఇప్పుడు అధికారులు వాళ్ళు పోలీస్ అధికారులు ఒకటే చెప్పారు, ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంది, నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా వాళ్ళు ఎవరైతే నామినేషన్ వేయడానికి వెళ్ళారో వాళ్ళని ఆపేసి ఇది శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఫర్దర్ ఇంకొక డేట్ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బోర్డు కూర్చొని, ఏదైతే విజయ డైరీ బోర్డు ఉందో వాళ్ళు కూర్చొని డైరెక్టర్స్ అందరూ కలిసి ఫర్దర్ డేట్ ఒకటి డిసైడ్ చేసుకొని ఎలక్షన్ జరుపుకుంటారు. వాళ్ళు అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి కావాల్సిన సపోర్ట్ మా ఎండ్ నుంచి ఖచ్చితంగా మేము మా సపోర్ట్ ఇస్తాం.